హలో అండి, అందరూ బాగున్నారా? నేను మీ గోదావరి అబ్బాయి ప్రిన్స్ రమేష్. ఈరోజు ఇంకొక అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటో అనుకుంటున్నారా? చూపిస్తాను, చూడండి. అన్బాక్సింగ్ అని చెప్పి మధ్యలో ఎవరో వచ్చి ఫోటోలు తీస్తున్నారు అనుకున్నారా? అలా ఏం కాదండి. ఫ్లిప్కార్ట్లో వచ్చేసి ఓపెన్ బాక్స్ డెలివరీ అనేది పెట్టాను. అందువల్ల ఏంటంటే ఎవరైతే డెలివరీ చేయడానికి వచ్చిన పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ అనేది ఆ ప్రోడక్ట్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది కొన్ని పిక్స్ అయితే తీసుకుని ఆ యాప్లో షేర్ చేసుకుంటారనమాట. సో ఇలా చేయడం వల్ల కూడా మనకే ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కొన్ని డ్యామేజ్ ఐటమ్స్ వస్తుంటాయి, అలాగే కొన్ని మిస్ మ్యాచ్ ఐటమ్స్ వస్తుంటాయి. అంటే మనం సెలెక్ట్ చేసింది ఒకటి, అవి వచ్చినాయి ఒకటి. కొన్ని యూజ్ చేసిన ప్రోడక్ట్స్ వస్తాయి అనమాట. సో అలా లేకుండా ఇలా ఓపెన్ బాక్స్ డెలివరీ పెట్టుకుంటే చాలా బెటర్. కొన్ని వాటికి వాళ్ళే ఆటోమేటిక్గా ఓపెన్ బాక్స్ డెలివరీ అనేది పెట్టేస్తారు. సో మనం వీడియోలోకి వచ్చేసినట్లయితే ఇది వచ్చేసి OnePlus Nord 2R అనమాట, బడ్స్ ఇవి. సో ఇదైతే చాలా బాగుంది, నేను యూజ్ చేశాను ఆల్రెడీ ఇంతకుముందు కూడా. అండ్ ఇది సెకండ్ వన్ అనమాట. ఇదైతే నాకు కాస్ట్ వచ్చేసి 2299 రూపీస్, అంటే 2299 ఇది ప్రైస్. బట్ మనకు వచ్చి ఇది ఎంత పడింది అనేది మీరు కామెంట్లో అడగండి, కామెంట్లో అనేది మెసేజ్ చేస్తాను. ఇది ప్రైస్ అనేది ఒక్కొక్కసారి చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి ఎక్కువ పెడుతుంటాడు, ఒక్కొక్కసారి తక్కువ పెడుతుంటాడు, చెప్పలేము. తక్కువ పెట్టిన టైంలో ఏంటంటే ఆటోమేటిక్గా అది అన్అవైలబుల్ అనేది పెట్టేస్తాడు, కరెంట్లీ నాట్ అవైలబుల్ అని పెట్టేస్తాడు. సో ఒక 200-300 అనేది మార్జిన్ అనేది ఉంటుంది. సో లోపల ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి మీకు చూపిస్తాను. ఇది బాక్స్ ఓపెన్ చేయగానే మనకి లోపల వేరే ఏమేమి కంటెంట్స్ ఉన్నాయో చూద్దాం. మెయిన్ బాక్స్లో అయితే ఏం లేవు. తర్వాత దాని లోపల ఇంకొక బాక్స్ వచ్చింది. ఇంకో బాక్స్ తర్వాత డైరెక్ట్గా మనకు కనిపించేది ఏంటంటే ఇయర్ బడ్స్ కేస్ అనమాట. సో బడ్స్ కూడా కేసులో లోపలే ఉంటాయి, కొన్ని విడిగా ఉంటాయి, కొన్ని లోపలే ఉంటాయి. సో చూడడానికి చాలా ప్రీమియం లుక్ అయితే ఉంది ఇది. అలాగే దీని లోపల ఇంకేమున్నాయనేది ఒకసారి మళ్ళీ ఇంకా లోపలికి ఓపెన్ చేసినట్లయితే, అండ్ దీనికి వచ్చి ఒక ఛార్జర్ అయితే రెడ్ కేబుల్ ఛార్జర్ అంటే కనిపిస్తుంది. OnePlus అనగానే ఛార్జర్ విషయానికి వస్తే రెడ్ కేబుల్ అనేది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. అలాగే దీనికి ఏవైతే మనకి బడ్స్ ఉన్నాయో దానికి బడ్స్కి గ్రిప్పర్స్ అనమాట. సో అవి ఎక్స్ట్రా ఒక 2 అంటే ఈచ్ ఇయర్కి 2 చొప్పున ఇచ్చారనమాట. అలాగే రెడ్ కేబుల్ క్లబ్ అనేసి ఒక ఐడి కార్డ్ లాగా ఉంది, అదొకటి వచ్చింది. అలాగే ఇంకా మాన్యువల్ కార్డ్స్ అనేవి కొన్ని ఉన్నాయి, ఎలా యూస్ చేయాలి ఏంటనేది. ఇదేంటంటే ఈ బార్ కోడ్ అనేది స్కాన్ చేయడం వల్ల QR కోడ్ అనేది దాని బెనిఫిట్స్ అనేది వస్తుంది. సో మనం అంతలా ఏం చూడట్లేదు, యూస్ చేయం కూడా. ఇవేంటంటే దానికి సంబంధించి బడ్స్ ఎలా యూజ్ చేయాలి ఏంటి సంథింగ్ అనేది మొత్తం ఉంటుంది. అలాగే మాన్యువల్ ఎక్కడ తయారు చేశారు ఏంటి ప్రొడక్ట్స్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఎంత మ్యాటర్ అనేది నాకు తెలిసి ఎవరో చూడరు. సో దానికి ఇవ్వడం అనేది కామన్గా ఇస్తుంటారు, కానీ మనం ఆటోమేటిక్గా యూజ్ చేసేస్తాం కాబట్టి పెద్దగా పట్టించుకోం. సో ఎక్కడ టచ్ చేయాలి, ఎక్కడ ఛార్జింగ్ పెట్టాలనేది క్లియర్ డీటెయిల్స్ అనేది ఇస్తారు. సో ఇవన్నీ మనం చూస్ చేయాలంటే మనకు కుదరదు, ఆటోమేటిక్గా చూడగానే అర్థమైపోద్ది కాబట్టి ఇవేమీ పెద్దగా చదవక్కర్లేదు. సో ఎప్పుడైనా బై డిఫాల్ట్ ఏదైనా ప్రాబ్లం అనిపించినప్పుడు ఇలాంటి మాన్యువల్ అనేది మనకి ఇంపార్టెంట్. సో ఇవి కూడా జాగ్రత్తగా పక్కన పెట్టుకుంటే ఆ బాక్స్లోనే ఉంటే ఎప్పుడైనా సరే అవసరం అయితే యూజ్ అవుతాయి అన్నమాట. సో మనం ఇప్పుడు బడ్స్ విషయానికి వస్తే మాత్రం చూడడానికి అయితే మెటాలిక్ ఫినిష్లో ఉంది. ఇందులో 3 వేరియంట్స్ కూడా ఉన్నాయి. ఒకటి వైట్ ఉంటుంది, ఒకటి బ్లూ ఉంటుంది, ఒకటి బ్లాక్ కాకుండా సిల్వర్ కాకుండా మీడియం కలర్లో ఉంటుంది అనమాట. డల్ ఫినిషింగ్ ఉంటుంది, నీట్ లుక్ ఉంటుంది అనమాట. చాలా బాగుంది, చాలా ప్రీమియం క్వాలిటీ ఉంది. ఈ ఏవైతే ఈ ఛార్జర్కి సంబంధించి లేదంటే పవర్కి సంబంధించి ఉంది దీని డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, కానీ అంత క్లియర్గా మీకు చెప్పడానికి చూపించడానికి ఇందులో రావట్లేదు. సో మొత్తం చూసుకున్నట్లయితే లుక్ అయితే చాలా బాగుంది. వన్ హ్యాండ్లో సింగిల్గా ఇలా పెట్టుకుని చూడడానికి కానీ లేదంటే చూపించడానికి కూడా చాలా బాగుంది. సాంగ్స్ అయితే మాత్రం డాల్బీ సౌండ్ అయితే ఉంటుంది. యూస్ చేసే మొబైల్ని బట్టి కూడా మనకి సౌండ్ క్వాలిటీ అనేది పెరుగుతూ ఉండొచ్చు లేదంటే తగ్గుతూ ఉండొచ్చు, కానీ సాంగ్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. అలాగే ఓపర్ సౌండ్, బేస్ ఇవి కూడా చాలా బాగున్నాయి అన్నమాట. నాకైతే ఇది నచ్చింది. ఇది నేను సెకండ్ పీస్ ఇది. అలాగే నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది నా ఇయర్ బడ్స్ యూస్ చేసి వాళ్ళకి కావాలంటే వాళ్ళకి కూడా తెప్పించడం జరిగింది. ఇది మనకి ప్రోడక్ట్ వచ్చేసి అమెజాన్లో ఉన్నది, అలాగే మనకి ఫ్లిప్కార్ట్లో కూడా ఉంది. ఇంకా ఆఫర్స్ ఏమైనా పెడుతుంటే అప్పుడప్పుడు పెడుతూ ఉంటాడు. ఎవరికైనా కావాలనుకుంటే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి. అలాగే ఇది నేను యూజ్ చేశాను కాబట్టి నాకైతే బాగుంది అనిపించింది.
దీనికన్నా కాస్ట్లీ కావాలంటే కాస్ట్లీ ఉంటాయి, అలాగే దీనికన్నా చీప్గా కావాలంటే చీప్గా కూడా ఉంటాయి. సో ఎవరు యూస్ చేసేది వాళ్ళని బట్టి ఉంటుంది. ఏదైనా మాట్లాడడానికి సాంగ్స్ వినడానికి అనుకుంటారు, కానీ దాంట్లో కొంచెం ఏంటంటే క్లారిటీ అండ్ క్వాలిటీ చూస్తారు కదా. సో ఆ రెండు బేస్ చేసుకుంటే OnePlus అనేది మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు, మీడియం బడ్జెట్లో మనకి 2000 చేంజ్లో మనకి అందుబాటులో ఉంది. సో ఎవరికైనా నచ్చితే కనుక తీసుకోండి. నాకైతే ఇవి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నాయి. ఛార్జింగ్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. ఇది చాలా యూనిక్గా ఉంది, మోడల్ అయితే చాలా బాగుందన్నమాట. దీనికి సిలికాన్ పౌచ్ కావాలన్నా కూడా ఆన్లైన్లో అనేది అవైలబిలిటీ ఉంది. ఛార్జింగ్ మనకి పెట్టేటప్పుడు కూడా బ్లింకింగ్ ఇండికేషన్స్ ఉంటాయి, చూసారు కదా. లుక్ అయితే చాలా బాగుంది. సౌండ్ క్వాలిటీ అయితే చెప్పుకోకర్లేదు అనమాట, చాలా బాగుంది. సాంగ్స్ వినడానికి, మ్యూజిక్ వినడానికి, అలానే మూవీస్ చూసి ఎంజాయ్ చేయడానికి కానీ, లేదంటే కాల్స్ మాట్లాడుకోవడానికి, అన్నిటికీ చాలా బాగుంది. ఐ హోప్ నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అలానే నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. నా ఇన్స్టా ఐడి PrinceRamesh2959. థ్యాంక్ యూ. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. హాయ్ అండి, నేను మీ జెమిని సురేష్. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్రిన్స్ రమేష్ ఛానల్. ఆల్ ది బెస్ట్.